నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. జరగకూడదు కానీ జరిగింది. దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో, అంటే శ్రీకాకుళం జిల్లా పలాసలో తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఏం చెప్తారు సార్? ఇప్పుడు దురదృష్టకరమైన సంఘటనలో చాలామంది చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు మెరుగైన వైద్యం అందించి వాళ్ళు ఇమ్మీడియట్లీ కోలుకోవాలని ఆ దేవుని కోరుకుందాం. అంటే తొలి ఏకాదశి కార్తీక సోమవారం, ఇది కార్తీక మాసంలో అక్కడ అనుకోని జనం ఎక్కువ వచ్చారు. అనుకోని విపత్తు ఇది, అంటే కావాలని ఎవరు చేసింది ఏది కాదు. కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. గవర్నమెంట్ నిర్లక్ష్యం కాదు, ఇది అక్కడ లోకల్ నిర్లక్ష్యం కనబడుతుంది. గవర్నమెంట్ ఈజ్ ఇమీడియట్లీ రియాక్ట్ అండ్ లోకేష్ గారు బయలుదేరారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అక్కడ గౌ సురేష్ గారు ఉన్నారు, ప్రతిపక్షంలో స్థితిలో అప్పలరాజు గారు అక్కడే ఉన్నారు. అలాగే ఈ కాకుండా కూడా లోకేష్ గారు కూడా బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ ఇవన్నీ మనం అంటే ఎవరికెవరు అది జరిగిన సంఘటన చాలా బాధాకరం. 3000 మంది పడతారంట అక్కడ. పండగారని అంటే అక్కడ మనం ఒడియాస్ అంటాం, ఒరిస్సా బోర్డర్, అది ఒరిస్సా బోర్డర్లో ఒడియాలు అంట, అంటే ఒడియాలు వాళ్ళు పండ అంటాం వాళ్ళని, వాళ్ళు పండ బ్రాహ్మణ్స్ అంటాం. ఆయన అక్కడ పండగారని ఆయన దానికి అధ్యక్షుడు. అంటే వాళ్ళు కట్టుకున్న గుడి అది. అయితే ఆ గుడిలో 3000 మందే పడతారంట ఆయన అంటున్నాడు. అంటే చూసాను టీవీలో. 25,000 మంది వచ్చారు. 25,000 మంది వస్తే అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు కమిటీ, ఆలయ కమిటీ అని అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ముందు ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంటు అంతమంది వచ్చి తొక్కుసలాట జరుగుతుందని మనకు అనుమానం వచ్చినప్పుడు, అంతమంది ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ లేదా? పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మరి ఇమీడియట్లీ మ్యాన్ పవర్ ఐఆర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీరు ఫైరు మొత్తం టోటల్గా అవసరమైతే సచివాలయం మొత్తం మన ఎవరైతే ఉన్నారో మనం ఇమీడియట్లీ అలా కాపాడటానికి మన ప్రయత్నం చేసుకోవడానికి, ఇది ఎక్కువ మంది వచ్చారు కాబట్టి తొక్కుట్లా జరగకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఆ పోలీసులు నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చామా, కంప్లైంట్ ఇవ్వలేదా, అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అకేషన్ కాదండి ఇది. కంప్లైంట్ ఇవ్వడానికి ఒక కార్తీక మాసం తొలి ఏకాదశిలో గుడిలోని జనాలకి ఏం కంప్లైంట్ ఇస్తారు, ఏం ఆలయంలో ఏమిస్తారు, వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎప్పుడు జనాలు పెరుగుతున్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు మ్యాన్ పవర్ కావాలని ఇవ్వాలి. మరి మ్యాన్ పవర్ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళది తప్పు ఉంది. అలాగని పోలీసులు తప్పు ఉంది. కంప్లైంట్ ఇస్తేనే రావాలని ఏం లేదు. ప్రాథమికంగా మనకు ఎవరైనా సరే అక్కడ మనం ప్రాణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. అక్కడ రాజకీయం కాదు ఇది. మన ఆ దాంట్లో అక్కడ విప్లవమైంది, పోలీస్ డిపార్ట్మెంట్ విప్లవమైంది, అక్కడ ఆలయ కమిటీ విప్లవమైంది. ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. చనిపోయిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ ₹1,00,00,000 ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం ప్రైవేట్ హాస్పిటల్ అందించాలి. అలాగే వాళ్ళకి ఈ ఉన్న దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళు ఎన్ని రోజులైతే హాస్పిటల్లో ఉంటారో వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అంటే అది గవర్నమెంట్ పరిధిలో రాదు, టెంపుల్ రాదు, అది గవర్నమెంట్ ప్రజలే కదండి. ప్రజలు ఎవరు గవర్నమెంటే కదా. ప్రజలే ఎన్నుకున్నారు గవర్నమెంట్. అంటే ఎండోన్మెంట్ పరిధిలో రాదు కదా. ప్రజలు గవర్నమెంట్ ఎన్నుకున్నారు. ఇస్ అ ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, ఏ గుడి అయినా ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వచ్చు. కానీ గుడులు మాత్రం ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇస్ గవర్నమెంట్. అంటే రెస్పాన్సిబిలిటీ ఇస్ గవర్నమెంట్ అంటే ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఇది. ప్రజలు చనిపోయారు, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ కాబట్టి ప్రజలను కాపాడవలసిన బాధ్యత, ప్రజలను చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది. అంటే అర్థమైందో లేదో, రెస్పాన్సిబిలిటీ ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఇది. ప్రజాపాలన అంటాం మనం. అది ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వచ్చు. కానీ అనుకోని సంఘటన జరిగింది కాబట్టి ఆలయ కమిటీతో ఇప్పిస్తారా, ఇంతకుముందు ఎల్జీతో ఇప్పించారా, ఇవన్నీ కాదండి. ట్రస్ట్కి సంబంధం కదా సార్. రెస్పాన్సిబిలిటీ ట్రస్ట్ అయినా సరే, ట్రస్ట్ ఇస్తుందా గవర్నమెంట్ ఇస్తుందా అనవసరం. గవర్నమెంటే ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి ఎల్జీ వాళ్ళు వచ్చి ఇచ్చారా? ఎల్జీ ఫార్మర్స్ని ఎవరు ఇచ్చారండి? ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత ఎల్జీ ఫార్మర్స్ వాళ్ళు చూసుకున్నారు. ఏదైనా అంతే. ఇప్పుడు ఎక్కడైనా ఒక విపత్తు జరిగినప్పుడు ఫస్ట్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది.
గవర్నమెంట్ తర్వాత వాళ్ళతో ఒక ఆలయ ట్రస్ట్తో మాట్లాడుతుందా, ఆలయ కమిటీతో మాట్లాడుతుందా, ఏం చేస్తా తర్వాత విషయాలు. ముందు మనం ఆపదలో వైద్యం ఎవరు అందిస్తున్నారు? గవర్నమెంట్. అవును. మరి ఇప్పుడు మన ఇప్పుడు అర్జెంటుగా మనం అందరం వెళ్ళి మనం కాపాడుతుంది ఎవరు? మీ గవర్నమెంట్. కనుక రెస్పాన్సిబిలిటీ ఇస్ గవర్నమెంట్. వాళ్ళు కనీసం పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయాలని సీఎం గారు అన్నారు ఇందాక. సీఎం గారు అన్నమాట వాస్తవం. ఆ తప్పు వాళ్ళ దాంట్లో ఉంది. అందుకే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాను కదా ఇందాకడే. కేసు రిజిస్టర్ చేయండి. అందుకనే ఆలయ కమిటీ మీద స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద స్టేషన్ హౌస్ సస్పెండ్ చేయండి అని ఎందుకు అన్నామంటే, మీకు కేసు ఎప్పుడైతే మీకు ఇన్ఫామ్ కానప్పుడు, మీకు అక్కడ తొక్కుసలా జరుగుతున్నప్పుడు, అదే సిటీ కాదు, ఒక చిన్న ఊర్లో మీకు పోలీస్ స్టేషన్లో తెలియదా ఇక్కడ జరుగుతున్న పలానా దగ్గర తొక్కుసలా జరుగుతుందో తెలియదా? ఇమీడియట్లీ వెళ్ళాల్సిన అవసరం లేదా? మీరు ఐఆర్పీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదా?